ఏదైనా మేలు చేసినప్పుడు ఏం చేయాలి? దేవునికి కృతజ్ఞత అర్పణలు చెల్లించాలి. స్తోత్రం చెప్పండి. 10 లక్షల మందిని జయింపజేసి శత్రువులందరూ మిత్రునిగా మార్చి ఎంత గొప్ప కార్యం చేసిన దేవునికి ఏమిచ్చినా రుణం తీర్చుకోలేను ప్రభువా. నా అర్పణ అంగీకరించాను. 700 ఎద్దులు 7,000 గొర్రెలు తీసుకొచ్చి దేవునికి బలిగా అర్పించాడట. ఈ రాత్రి ఒక మాట అడుగుతున్నాను, అద్భుతాలన్నీ ఉచితంగా వెళ్ళిపోతున్నాయి. దేవునికి చెల్లించాల్సిన దేవునికి చెల్లిస్తున్నావా? నీ అర్పణలు దేవునికి చెందుతున్నాయా? నీ కానుకలు దేవునికి చెందుతున్నాయా? నువ్వు చేయాల్సిన పని నువ్వు దేవునికి చేయగలుగుతున్నావా? ఆలోచన చేయి. ఎంతసేపు ఇలాగే లాగుతారు ప్రభా, దేవునైనా ఇదివునైనా. పిల్లడికి పెళ్ళి అయిపోవాలి, పిల్లకి పెళ్ళి అయిపోవాలి, మళ్ళీ ఆడికి పిల్లడు పుట్టేయాలి, దీనికి పిల్ల పుట్టేయాలి, మళ్ళీ ఉద్యోగం వచ్చేయాలి, ప్రమోషన్ వచ్చేయాలి, స్థలం కొనేయాలి, ఇల్లు కట్టేయాలి, బండి కొనేయాలి, కారు కొనేయాలి. లాగటమే ఎంతసేపు. కొంతమందికి అదే తెలుసు. దేవుడు ఒక మాట అన్నాడు, నీవు నీ గుప్పులు విప్పితే నేను నా గుప్పులు విప్పుతాను. స్తోత్రం. మన గుప్పులకి ఆయన గుప్పులకి తేడా ఏంటి? మన గుప్పిట్లు ఇంతే ఉంటాయి, కానీ ఆయన గుప్పిట్లకు పెట్టబడిన పేరు ఆకాశపు వాకిండ్లు. స్తోత్రం చెప్పండి. ఇలా లాగటం ఆపేసి ఇలా వేయటం మొదలెడితే పైనుండి అలా పడిపోతూ ఉంటాయి. స్తోత్రం చెప్పండి. అందుచేత కాస్తంత చెయ్యి తిప్పండి యువతలకి. అత్తమాని ఇలాగే కాదు. మనకు పరిస్థితి ఎలాగైపోయిందంటే ఫ్రీగా వస్తే ఫెనాయిల్ అన్న తాగేస్తానంటారు చూడండి. ఇక ఎన్నొత్తని లాగేద్దాం అని చూస్తూ ఉంటారు. బైబిల్ సీక్రెట్ అది కాదు. విత్తండి, కోయండి. కొంచెముగా విత్తువాడు కొంచెమే కోస్తాడు, విస్తారముగా విత్తువాడు విస్తారంగా కోస్తాడు. అస్సలు విత్తనవాడు పక్కోడు పంట చూస్తాడు. ఆడు చూడు అలాగే ఎదిగిపోయాడు. నిన్న కాక మొన్న వచ్చాడు. ఆడు 2 సంవత్సరాలు ఇది ప్రభు నమ్ముకుని 2 అంతస్తులు బిల్డింగ్ కట్టేశాడు. 20 సంవత్సరాలు నేను ఇదే పూరుగొడుసులో ఉన్నాను. 7 చేస్తా ఉంటాడు ఆడి మీద ఆడొద్దు. 2 సంవత్సరాల క్రితం వచ్చినోడికి సీక్రెట్ తెలిసింది, ప్రభువుకు మనం ఎంత చేస్తే ప్రభు అంత ఇస్తాడని. 20 సంవత్సరాల క్రితం నమ్ముకొని ఎక్కడున్నవాడు అక్కడే ఉన్నావు. ఎక్కడికి వెళ్తావు? నీ జీవితం అలాగే ఉంటుంది. ఇచ్చేవాడిని కూడా పాడు చేసేస్తాడు. రే అంత ఇచ్చేస్తున్నాం ఏంట్రా? మనోడు అప్పుడే కారు కొనేసాడు. ఎవరు? నీ ఇల్లు అలాగే ఉంది. ఐగేరిల్లు చూడు వెళ్ళిపోతుంది పైకి. మన ఎవడో ఫేస్బుక్లో పెట్టాడు ఒకటేమో పెద్ద బిల్డింగు, ఒకటేమో పూరిపాక ఏసి కింద రాశాడు. దశంభాగాలు తీసుకున్న పాస్టర్ గారి ఇల్లు, దశంభాగాలు ఇచ్చిన విశ్వాసి ఇల్లు అంట. అబ్బా ఏం పెట్టాడండి కొటేషన్. దశంభాగాలు ఇచ్చినోడు విశ్వాసి ఇల్లు కాదు అది. అర్థమైందా? దశంభాగం ఇవ్వనోడు ఇల్లు అది. ఇచ్చినోడు ఇల్లు ఎలాగుండదో పాస్టర్ గారి కన్నా ఇంకో మెట్టు పైన ఉంటుంది పక్కన. ఆ బొమ్మ వెళ్ళేదాడు. స్తోత్రం చెప్పండి. ఇచ్చేవాడు అలా ఉంటుందని బైబిల్ ఎక్కడా చెప్పలా. నువ్వు బహుగా విత్తాలి, బహుగా పంట కొయ్యాలి. నువ్వు ఎంత విత్తుతావో అంత కోస్తావు. ఏ కొలతతో విత్తుతావో ఆ కొలతతోనే కోస్తావు. కొయ్యాలి. ఇలా చెబితే వాళ్ళకి ఏం తక్కువ అయిపోయిందండి. ఇంకా అడుగుతూ ఉంటారు ఎప్పుడు చూసినా. మీరు ఏ ప్రసంగం చేసినా నవ్వుముఖం ఉంటుంది. కానీ ఆదివారం గుళ్ళో పొరపాటుని ఈ వారం అయ్యారు కానుకలు అనే మాట ఎత్తాడా, మాడిపోతాయి మోకాలు. అప్పుడే హార్ట్ స్ట్రోక్ మొదలైనట్టు, పెరాలసిస్ స్ట్రోక్ వస్తున్నట్టు మూతో పక్క వంకర వెళ్ళిపోయి, చెయ్యో పక్క వంకర వెళ్ళిపోయి ఎంత మారిపోతారో కొంతమంది. మీ మొఖాలు ఎలా పెడితే మీకు అలాగే ఉంటాయి ఆశీర్వాదాలు. మీరు సంతోషంగా పెడితే ఉత్సాహంగా ఇచ్చేవాడిని దేవుడు ఎంతో ప్రేమిస్తా అన్నాడు, ఆశీర్వదిస్తా అన్నాడు. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. కొంతమంది అభిప్రాయం ఏంటంటే పాస్టర్ గారు బాగుపడిపోతున్నాడు, ఇది అభిప్రాయం. కానుకలు ఇచ్చేవాడు మొదట గమనించాలి, ఎవరికి ఇస్తున్నావు నువ్వు? గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. దేవునికి ఇస్తున్నావు అంతవరకే నీ మదిలో ఉండాల్సింది. ఏం చేశాడు ఈ కానుక? మొన్న ఇచ్చాను 10,000. అసలు ఏం చేసి ఉంటాడు? వెనకాల ఆరాధిస్తూ ఉంటారు కొంతమంది. నీకు ఎందుకయ్యా బాబు, నువ్వు దేవుడికి ఇచ్చావు, కామ్గా ఉండు. ఆయన ఏదోడు చేస్తాడు. పోనీ తిన్నాడా? తిన్నాయి, నీకెందుకు? తినటానికే కదా ప్రభు ఆయన పెట్టింది. సేవకుడు బతకొద్దా? కొంతమంది ఆలోచనలు ఎలా ఉంటాడు? సేవకుడు అంటే పాత బట్టలు వేసుకుని, సంచి డగులు ఇచ్చుకుని, పాత చెప్పులు వేసుకుని, 8 సంవత్సరాలు చూసినా అలాగే ఉండాలి. మనోడు బండి కొనుక్కోకూడదు, కారు కొనుక్కోకూడదు, ఇల్లు కట్టుకోకూడదు, ఆ ఫుట్పాత్ మీద పడుకోవాలి, ప్రార్థన చేయాలి. ఎంత హీనమైన ఆలోచనలో కొంతమందికి సేవకుడు అంటే. ఆ సేవకుడు బండి కొనుక్కుంటే ఫేస్బుక్లో పెడతాడు, ఆ సేవకుడు ఇల్లు కట్టుకుంటే యూట్యూబ్లో పెడతాడు. అబ్బా ఇంకంతకన్నా వేరే ఆలోచనలు రావు మనకి.
నా నామమున ఎవడు తల్లిని తండ్రిని అందరిని విడిచిపెట్టుకుని వస్తాడో వాడిని ఇహలోకంలోను పరలోకంలో 100 రెట్ల ఆశీర్వాదాలు అన్నాడు దేవుడు. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఒకవేళ అబ్బాయి ఆయన అభివృద్ధి పొందిపోతున్నాడు, నేను ఇవ్వను అని నువ్వు చేతులు కట్టుకుని కూర్చుంటే కరువు కాలంలో కాకుల చేత తన దాసుని ఆహారం పెట్టి పోషించిన దేవుడు నువ్వు ఇవ్వకపోతే ఎలా ఇవ్వాలో బాగా తెలుసు ఆయనకి. స్తోత్రం చెప్పండి. నువ్వు చేతులు కట్టుకుని కూర్చుంటే కాకులు పంపిస్తాడు ఆయన. హల్లెలూయా. కాకులంటే ఏంటి? కాకులకి ఇచ్చే బుద్ధి ఉంటుంది, ఎత్తుకెళ్ళిపోయే బుద్ధి ఉంటుందా? చెప్పండి గట్టిగా. నువ్వు ఇచ్చేవాడు ఇవ్వకపోతే ఎత్తుకెళ్ళిపోయే బుద్ధి ఉన్నవాడు తిప్పిస్తాడు దేవుడు. స్తోత్రం చెప్పండి. ఎప్పుడు ఎవరు పిసినారుడు బయటకు వస్తాడు ఇవ్వటానికి, దేవుడు అలా చేసేస్తాడు. స్తోత్రం చెప్పడం సరిగట్టిగా. అందుచేత ఇస్తే దీవించబడతా. దేవునికి ఇవ్వాలి, దేవుని పని నిమిత్తం ఇవ్వాలి, దేవుని మందిరానికి ఇవ్వాలి, దేవుని సేవ కొరకు ఇవ్వాలి, సేవకుల పోషణ కొరకు ఇవ్వాలి. అలా ఇచ్చినప్పుడు దేవుడు బహుగా నిన్ను ఆశీర్వదిస్తాడు. స్తోత్రం కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. దేవుని కొరకు ఇవ్వాలనండి, కొంచెం గట్టిగానండి. కొంతమందికి ఇస్తే వాళ్ళ ఆలోచనలు వేరుగా ఉంటాయి. ఇస్తే కొంతమందికి ఏమో పబ్లిసిటీ, పేరు చెప్పాలి, పేరు చెప్పకపోతే అయిపోయిందే. ఒకసారి ఇలాగే సభలు చదువుతుంటే లాస్ట్ రోజు అయ్యగారు పేర్లు చదువుతున్నాడు, పేర్లు చదివి సందాలు చదువుతున్నాడు. యాకోబు గారు 100 రూపాయలు అన్నాడు. ఆ చివరున్న యాకోబు గారు కేకేస్తున్నాడు, ఏయ్ ఇంటి పేరు చెప్పాను అంటున్నాడు. ఎంతకే? అసలు 1000 రూపాయలు ఇస్తే పాస్టర్ గారి పని ఏమైపోదు అనుకున్నాను నేను. 100 రూపాయలకి ఎంత గట్టిగా ఇస్తే పబ్లిసిటీ, పేరు కావాలా. ఆ ఫ్యాన్ రెక్కల మీద పెద్ద పేరు రాయించేసి ఫ్యాన్ తిరగనవడు, తిరిగితే పేరు కనపడదు, కనెక్షన్ బీకేతాడుదని. ఇలాంటి బడాయిళ్ళు ఎంతమంది ఉన్నారో. ఓసారి ఒక ఊరు వెళ్ళాను, చర్చికి ప్రసంగం చేస్తున్నాను. 3 రోజులుండే సంఘ పెద్ద గారు ఆ గుమ్మం దగ్గరే కూర్చుంటున్నాడు, లోపలికి రావట్లేదు. పక్కనున్న పాస్టర్ గారిని అడిగాను, ఏంటి సార్ చాలా పెద్ద పేరు ఉంది ఆయనకి, లోపలికి రావట్లేదు, ఆ గుమ్మలోనే కూర్చుంటున్నాడంటే చర్చి కట్టేటప్పుడు గుమ్మం వేయించాడండి ఆయన. ఇంకా అప్పటి నుండి ఎవడొచ్చినా మేమే మా ఇంటి పేరు మీద గుమ్మం గుమ్మం అని చెప్తూ ఉంటాడండి. అడు కూర్చొని వెళ్తా కూడా గుమ్మ అట్టిపోతాడేం మనోడు. పబ్లిసిటీల కోసం చేయకూడదు. దేవునికి ఇచ్చేది దేవునికి, నీకు తప్ప ఎవరికి తెలియకూడదు. అలా ఇవ్వాలి. రహస్యం ఉందో దేవునికి, అప్పుడు రహస్య ధననిధులు కృమ్మరించబడతాయి. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. పబ్లిసిటీలు కోరుకోకూడదు. ఇంకో 2వ బ్యాచ్ ఉంటుంది. ఎవరో తెలుసా? వీళ్ళు సానుభూతి పరులు. వీళ్ళు ఎలా ఇస్తారనుకున్నారు? పాపం నేను ఇవ్వకపోతే మా పాస్టర్ గారు ఎలా బతుకుతాడండి, అయ్యి బాబోయ్ ఈడు ఇవ్వకపోతే పాస్టర్ గారు బతకడంట, నేను ఇవ్వకపోతే నా దశం భాగ్యమే లేకపోతే అసలు ఇలాంటి సభలో జరుగుతాయండి. నేనే ఇవ్వకపోతే గుడి ఎలా కడతారండి, నేనే ఇవ్వకపోతే అది ఎలా చేస్తారండి. అమ్మా, నువ్విచ్చిన దాంతో దేవుడు బతకట్లేదు, దేవుడిచ్చిన దాంతో నువ్వు బ్రతుకుతున్నావు. గుర్తుపెట్టుకోండి. ఆయన ఇచ్చిన దాంట్లో అంత ఇచ్చి ఇంత బడాయి కొడతావా? నీకు ఇచ్చేది ఆపేతే ఏం చేస్తావు? అందుచేత దేవునికి ఇచ్చేదానికి మళ్ళా అయ్యగారు నా వల్లే బతుకుతున్నాడు, సేవ నా వల్లే బతుకుతుంది, ఆ వల్ల ఇది నా వల్లే జరుగుతుంది, ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడొద్దు. నువ్వు దేవునికి ఇచ్చావు, మర్చిపో, 100 రెట్ల ఫలాలు పొందుతావు. స్తోత్రం కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. ఇంకా బిగ్గరగా చెప్పండి హల్లెలూయా. ఇంకా చెప్పండి హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఎందుకు ఇవ్వాలో కూడా తెలియదు కొంతమందికి. అసలు ఎందుకు ఇవ్వాలి? పబ్లిసిటీ కోసమా? సానుభూతి మాటలు చెప్పటాక? ఎందుకు ఇవ్వాలో చెప్తాను. ఒక పూట నీ గాలి ఆగిపోతే, నీ ఊపిరి ఆగిపోతే ఎక్కడుంటావు? హాస్పిటల్లో ఒక్కరోజు ఆక్సిజన్ మీద బతికినోడికి ఎంత ఛార్జ్ చేస్తారండి? ఎవరైనా ఉన్నారా నర్సింగ్ వాళ్ళు? అమ్మా చెప్పమ్మా, ఒక రోజు ఆక్సిజన్కి ఎంత తీసుకుంటారు? కనీసం 2000 తీసుకుంటారా? 2000. అలా 30 రోజులు ఆక్సిజన్ మీద ఉంటే చెప్పమ్మా, 60,000 గాలి దేవుడు ఉచితంగా ఇస్తున్నాడు కదా నెలకు. మనకి నీరు ఉచితమే, సూర్యరశ్మి ఉచితమే. ఇవన్నిటికీ నెలకో బిల్లు వేసిస్తే, నాన్న ఈ నెల నీ ఊపిరికి 70,000 ఇంద్రని రాసిస్తే గుండెకి చచ్చిపోవా? దేవుడు ఉచితంగా పోషిస్తున్నాడే, ఇవ్వటానికి చచ్చిపోతున్నామే, తీయటానికి.
కానుకల టైంలో జోబులో చేయడితే ఏ కాగితం ఎంతో తెలిసిపోద్ది మనోడికి. అమ్మో 500 వద్దు, 100 వద్దు, 200 బెళ్ళే ఉన్నావు తోస్తాడు ఇలాగ బెళ్ళ. నువ్వేది ఎత్తుతావో బెళ్ళ ఎత్తితే అది మందు బెళ్ళైనా అవ్వచ్చు. దేవునికి ఇచ్చేటప్పుడు విస్తారముగా వెదజల్లి విస్తరించిన వారి కలరు. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. మా తల్లిదండ్రులు తిండి లేక వస్త్రహీనతతో భయంకరమైన సేవ చేశారు. 60 సంవత్సరాల క్రితం కొన్ని దినాలు తిండి లేదు, భయంకరమైన సేవ. దేవుడి రోజున వారిని బహుగా ఆశీర్వదించాడు. 5 సంతానాన్ని. మేము సేవలో ఎదుగుతున్న తొలి రోజుల్లో మా నాన్న మాకు నేర్పింది ఏంటంటే, అరే ఎప్పుడు ప్రార్థన మర్చిపోకండి, 1. 2 దేవునికి ఇవ్వటం మర్చిపోకండి. ఏ సేవకుడు వచ్చినా ఇవ్వండి, ఎవరు వచ్చినా ఇవ్వండి, పరిచర్యలకు ఇవ్వండి. ఈ రోజున నా రక్తంలో నిండిపోయింది ఇవ్వడం అనేది. మా పాస్టర్ గారు వచ్చారు, అడగండి. ఏలూరులో సంఘ భేదాలు లేకుండా, డినామినేషనల్ భేదాలు లేకుండా, ఎవరు మందిరాన్ని కట్టుకుంటాకు వచ్చినా సిమెంట్ బస్తాలు వెళ్తాయి మా దగ్గర ఉండి. ఇటక వెళ్తుంది, ఐరన్ వెళ్తుంది, ఇసుక వెళ్తుంది. ఎవరిని చక్కగా ఏది ఉంటుంది వాడికి ఇచ్చేస్తాం. మా దగ్గర లేకపోయినా సరే ఇవ్వటం దేవుడు నేర్పించాడు. ఈ రోజున 10వ తరగతి 4 సార్లు చదివిన జ్యోతిరాజు ఫార్చునర్ కారులో తిరగడానికి అదే కారణం. స్తోత్రం చెప్పండి సరే గట్టిగా. 22 దేశాలు తిప్పాడు దేవుడు. స్తోత్రం చెప్పండి. నిజంగా అనుభవిస్తే గాని కొన్ని ఆశీర్వాదాలు అర్థం కావు మీకు. అందుకని గుప్పిళ్ళు బెగబెట్టినంత కాలం మీరు అలాగే ఉండిపోతారు. ఆ గుప్పిళ్ళు విడవడం నేర్చుకోవండి, ఆ గుప్పిళ్ళు తెరవడం నేర్చుకోవండి, దేవునికి విసరడం నేర్చుకోవండి. అద్భుతాలు జరిగిపోతాయి. స్తోత్రం. మన భారతదేశం ఎందుకు వెనకబడిపోయిందంటే దేవునికి ఇచ్చే దగ్గర వెనకబడిపోయారు కాబట్టే. 3 దేశాలలో మాట్లాడుకుంటున్నారట దేవుడికి ఎలా ఇస్తారు మీరు అనే అంశం. ఆస్ట్రేలియా వాళ్ళని అడిగారట, మీరు దేవుడికి ఎలా ఇస్తారండి అని అడిగితే ఆస్ట్రేలియా అని చెప్పాడట, ఏం లేదని మా సందాలన్నీ ఇలా పట్టుకుని నేల మీద ఒక రింగుకి ఎత్తాం, ఇలాగా కానుకలన్నీ పైకి విసురుతాం, రింగులో పడ్డాయన్నీ దేవుడికి, బయట పడ్డాయన్నీ మాకు అని చెప్పాడట ఆస్ట్రేలియా ఆయన. వెంటనే ఇంకొక ఆయన వచ్చాడట, అమెరికా ఆయన. మీరు ఎలా చేస్తారండి? మాది కూడా సేమ్ ప్రొసీజర్ అండి, అలాగే రింగికి వేస్తాం, అలాగే పైకి విసురుతాం. కాకపోతే ఆస్ట్రేలియానికి మాకు తేడా ఏంటంటే వాళ్ళు రింగులో పడ్డాయి దేవుడికి ఇచ్చి బయట పడ్డాయి వాళ్ళు ఉంచుకుంటారు. మేము అలా కాదు, బయట పడ్డాయన్నీ దేవుడికి ఇచ్చి రింగులో పడ్డాయన్నీ మేము ఉంచుకుంటాం అన్నారట. ఇక చివరికి మన భారతదేశం వారిని అడిగారట. మన వాళ్ళు చాలా చక్కగా చెప్పారట, మాది కూడా ప్రొసీజర్ అదేనండి, తేడా ఏం లేదు, కాకపోతే ఒకడు రింగులో పడ్డా ఎత్తాడు, ఒకడు బయట పడ్డా ఎత్తాడు, మేము అలా కాదు, పైకి సిరినప్పుడు పైకి వెళ్ళిపోయి అన్ని దేవుడికి, కింద పడ్డాయన్ని మాకు అన్నారట. ఎంత తెలివితేటలో చూశారు. ఓ పిల్లగాడికి వాళ్ళ అమ్మ 2 రూపాయి బిళ్ళలు ఇచ్చి, అరే ₹1 నువ్వు కొనుక్కొని ₹1 సండే స్కూల్లో సందయ్యరా అందట. ఆడి ఇంటికి వచ్చి ₹1 పోగొట్టేసుకుని వాళ్ళ అమ్మతో చెప్తున్నాడట, అమ్మా నువ్వు సందయ్యమని ఇచ్చిన ₹1 పోయిందమ్మా అంటున్నాడంటాడు. రాసి పంపించిందా దాని మీద? అంటే పిల్లప్పటి నుండి కూడా తెలివితేటలన్నీ దేవుడి దగ్గర దొంగిలించడమే. ఒక క్రైస్తవుడు అధికంగా దీవించబడకపోవడం కారణం ఏంటంటే ఇచ్చే దగ్గర పిసినితనం. విస్తారంగా విత్తాలి, విస్తారంగా కొయ్యాలి, సమృద్ధితో దీవించబడాలి. స్తోత్రం చెప్పండి. భారతదేశం కానీ అమెరికా వెళ్ళాడట. దొరగారిని అడిగాడట, అయ్యారు మీ అమెరికా ఎంత అందంగా, ఎంత సౌభాగ్యంగా, ఎంత చక్కగా ఉంటా కారణం ఏంటంటే, అక్కడ అమెరికాలో ఒక పారతో మట్టి తీసి ఆ ముందుకేస్తున్న వ్యక్తిని చూపించాడట. మా దేశంలో పార ఎలాగుందో చూడు, అమెరికాలో పారలు ఎలాగుంటాయో తెలుసా? కర్ర ఎలా ముందుకుండి పార ఎలా ముందుకుంటుంది. ఇసిరేటప్పుడు ఇలా తీసి అలా ఇసురుతారు. ఆ దొరగారు అన్నారట, మేము కూడా మా పారలలాగే ఉంటాం, దేవుడికి ఇచ్చేటప్పుడు ఇలా తీసి అలా ఇసురుతాం, అలా విసిరే కొద్దీ మేము దీవించబడుతున్నాం అన్నాడట. వెంటనే దొరగారు అడిగారట, మరి మీ పరిస్థితి ఏంటంటే, మేము కూడా మా పారలలాగా ఉంటామండి అన్నాడట. మన పారలు ఎలాగుంటాయి? 2 కాళ్ళు సాపి తోసేయటం వెనక్కి, తోసేయి దశంభాగం ప్రథమ ఫలం ఏమంటే అన్ని వెనక తోసేసి పెద్ద గుట్ట కట్టేసి ఒకేసారి హాస్పిటల్లో పెట్టేస్తాయి. దేవునికి సమృద్ధిగా ఇవ్వండి, సమృద్ధిగా దీవించబడతారు. స్తోత్రం.